ఎలాగైతే కొడుకు తిరిగి వచ్చాడు, కుమారుడు ఒక్కో అడుగు వేసే కొద్దీ అతని భుజాలపై సిగ్గు మరింత ఎక్కువైంది. తండ్రితో, నాన్న, నేను పాపం చేశాను అని అంటాడు. అప్పుడు అతని తండ్రి ఏమంటాడు? కాని అతను ఇంకా చాలా దూరంలో ఉండగానే అతని తండ్రి అతన్ని చూశాడు. అతను తన కొడుకు దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్లి అతని చుట్టూ చేతులు వేసి ముద్దు పెట్టుకున్నాడు. కుమారుడు తండ్రితో, నేను పాపం చేశాను, నేను యోగ్యుడిని కాదు అంటాడు. తండ్రి, త్వరగా శ్రేష్ఠమైన వస్త్రాన్ని తీసుకురండి, అతని వేలికి ఉంగరం పెట్టండి, అతని పాదాలకు చెప్పులు వేయండి, కొవ్విన దూడను వధించండి. సేవకుడు, మీ తమ్ముడు తిరిగి వచ్చాడు, మీ నాన్నగారు గొప్ప విందు ఏర్పాటు చేశారు, చాలా సంతోషంగా ఉన్నారు. ఏమిటి? అతను చేసినదంతా చేసిన తర్వాత అతనుకు విందు దొరుకుతుందా? నేను నా జీవితమంతా విశ్వాసపాత్రంగా ఉన్నాను, నాకు ఏమీ లేదు. తండ్రి పెద్ద కొడుకుతో, నా దగ్గర ఉన్నదంతా నీదే, కాని నీ సోదరుడు చనిపోయి మళ్ళీ బ్రతికాడు, తప్పిపోయాడు, ఇప్పుడు దొరికాడు, రా, మాతో కలిసి ఆనందించు. ఇది మన పరలోక తండ్రి హృదయం. మనం ఎంత దూరం పరిగెత్తినా, మనం ఏమిచ్చేసినా, మనం వెనక్కి తిరిగినప్పుడు ఆయన మన దగ్గరకు చాచిన చేతులతో పరిగెత్తుకు వస్తాడు. కాబట్టి మీరు దారి తప్పినట్లు అనిపిస్తే ఇంటికి రండి, మీ తండ్రిగారు వేచి ఉన్నారు.